ఏండోయ్ ఎలా ఉన్నారో బ్రహ్మాండంగా ఉండే ఉంటారు. పెళ్లికూరు ఎట్టుకొచ్చేయనండి. ఓ పాల్మి సొవ్విటి అడిగారంటే మన పెళ్లికూరులని చెప్పేస్తానండి. మన పైడి వారి పెళ్లి సందరండి. మన పైడి మధుసూదన్ రావు గారు శ్రీమతి రమణమ్మ గారు లేరు. ఆప్యాయంగా అందరిని పలకరించేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రథమ కుమారుడు మన రవికుమార్ పెళ్ళండి. మంచి మనసున్నోడు, సొగసైనోడు, నలుగురికి నచ్చేవాడు, నలుగురు మెచ్చేవాడండి. మరి మన రవికుమార్ని చేసుకోబోయా సక్కన సుక్క ఎవరంటారా? మన పెందుర్తి వాస్తవ్యులు కీర్తి చేసులు మన కొత్త కూడా సూర్యనారాయణ గారు శ్రీమతి అరుణ గారు లేరు. చూడముచ్చటగా ఉంటారు. వాళ్ళ ఏకైక కుమార్తె మన చాందిని అండి. కుటుంబ విలువలు తెలిసిన మంచి అమ్మాయి. ఎప్పుడు సిరినవ్వు సిందించే గడుసు పిల్లండి. మరి వీళ్ళిద్దరికే పెద్దల వివాహం నిశ్చయించారండి. మరి పెళ్లి ఇప్పుడు అంటారా? ఈ నెల ఏప్రిల్ 23వ తారీఖు అనగా బుధవారం ఉదయం 7:49 పెళ్లి ఎక్కడంటారా? మన బాణం గ్రామంలోనే మన ఇంటి దగ్గరే అంగరంగ వైభవంగా జరగబోతుందండి. భోజనాలు అంటారా? ఆ మటుకు వస్తుందండి. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకే మన ఇంటి దగ్గరే పెట్టేస్తున్నారండి. మరి మీరు వచ్చారంటే నవగాయ పిండి వంటలు 4 కూరలు ప్రేమ ఆప్యాయతలు మనసారి వడ్డిచ్చేస్తారండి. మరిచిపోకుండా ఎన్ని పనులు ఉన్నా పక్కన డిసైడ్కి వచ్చారంటే జంటను చూడగానే మనసుకు ఉల్లాసం, ఒంట్లో ఉత్సాహం ఇట్టే వచ్చేద్దండి. మరి ఇదిగో మీరు రాకపోతే మాట వచ్చేద్దండి. అసలే మన పైడి వాళ్ళు అంటే మామూలుగా ఉండదు. మరి మీ అందరిని పైడి మధుసూదన్ రావు గారు శ్రీమతి రమణమ్మ గారు ఆహ్వానించేస్తున్నారు. మీరు బయలుదేరి వచ్చేయండి. మరి ఇంకా చాలా పెళ్లి పనులు ఉన్నాయండి. మీరు వచ్చేయండి.